ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అంటే అవని అక్షయ్లకు ఒకరంటే ఒకరికి చచ్చేంత ఇష్టం. అయితే వాళ్ళ మధ్య పల్లవి చిచ్చుపెట్టి పచ్చని కాపురాన్ని విడదీసేసింది. అయితే చెప్పుడు మాటలు విని అవనికి దూరమైన అక్షయ్ భార్యపై ఉన్న ప్రేమను మాత్రం చంపుకోలేదు. అలాగే ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఈ ఫ్లోలోనే జరగబోతుంది. ఓవైపు షష్ఠపూర్తి, మరోవైపు ప్రణతి పెళ్లి వేడుకతో ఇంటింటి రామాయణం సీరియల్ అలా సాగిపోతుంది. అవనికి చెక్ పెట్టడానికి ప్రణతి పెళ్లి విషయాన్ని తెరపైకి తెచ్చాడు చక్రధర్. తానే సంబంధం తీసుకువచ్చి నాటకం ఆడిస్తున్నాడు. ఫంక్షన్కి పిలిచిన ప్రణతితో పెళ్లికి ఒప్పించడానికి పథకం వేసింది పల్లవి. ఇది ఏమైనా సరే మీ నాన్న తెచ్చిన సంబంధం వాళ్ళతోనే ప్రణతి పెళ్లి చేస్తానని పల్లవికి మాట ఇస్తుంది పార్వతి. ఇటు భరత్పై మనసు పారేసుకున్న ప్రణతి ఇదే ఫంక్షన్లో నాకు భరత్కి పెళ్లి చేస్తానని చెప్పమని అడుగుతుంది. ప్రయత్నం చేస్తానని మాట ఇస్తుంది ప్రణతి. మరి ఆ షష్ఠపూర్తి వేడుకలో ప్రణతి పెళ్లి మ్యాటర్ ఎంతవరకు వచ్చిందో నేటి ఎపిసోడ్లో చూద్దాం. రాజేంద్ర ఇచ్చిన జలక్తో దెబ్బకి అవనిని బైక్ ఎక్కించుకుంటాడు అక్షయ్. నాకు ఇది చాలండి, మీరు డ్రైవ్ చేస్తున్నారు, నేను వెనక కూర్చున్నాను అంటూ అతని భుజంపై చేయి వేస్తుంది. ఏంటి చేయి వేసావు అని అక్షయ్ అంటే, ఇలా పట్టుకోకపోతే బ్యాలెన్స్ తప్పి పడిపోతాననే భయం, అందుకే మీ భుజం పట్టుకున్నా అని అంటుంది అవని. ఆ తర్వాత ఆ ఆనందంలో సాంగ్ వేసుకుంటుంది. ఇక ప్రణతి భయపడుతూనే భరత్ని తీసుకుని నిశ్చితార్థ వేడుక దగ్గరకు వస్తుంది. కారు దిగిన భరత్ ప్రణతి చేయి పట్టుకుని వెనక్కి లాగుతాడు. దానితో ప్రణతి అప్పుడే తొందరపడుకు, మన పెళ్లి విషయం వదిన అందరికీ చెప్పలేదు అని అంటుంది. ఆ మాటతో భరత్ నాకు తెలుసు, మా అక్క గురించి ఎలాగైనా సరే అందరినీ ఒప్పిస్తుంది అని అంటాడు. సరేనని సిగ్గుపడిపోతుంది ప్రణతి. ఇక షష్ఠపూర్తి ఏర్పాట్లలో ఇల్లు మొత్తం సందడిగా ఉంటుంది. రాజేంద్ర తిరిగి ఇంట్లోకి అడుగు పెడుతూ తనకి అవనికి జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో శ్రీకర్, కమల్లు వెళ్ళి అమ్మా నాన్న వచ్చేశారు, తొందరగా రా అని పార్వతిని పిలుస్తారు. ఇక పార్వతి వచ్చి రాజేంద్రను చూస్తుంది. అక్కడే భరత్ కూడా ఉండడంతో కోపంగా అతని వైపు చూస్తుంది. అనంతరం రాజేంద్ర దగ్గరకు వెళ్ళిన పార్వతి పరాయి వాళ్ళ ఇంటికి వచ్చినట్లుగా అక్కడే ఆగిపోయారేంటండి, రండి లోపలికి అంటూ చేయి పట్టుకుని లోపలికి తీసుకుని వస్తుంది పార్వతి. ఇక అందరితో పాటు భరత్ కూడా లోపలికి రావడం చూసిన పార్వతి మళ్ళీ అతన్ని దొంగని చూసినట్లుగా చూస్తుంది. ఆ తర్వాత ప్రణతిని దగ్గరకు పిలిచి, ఈ ఇంట్లో మహారాణిలా ఉండేదానివి, ఫంక్షన్ కింద సాదాసీదాగా వచ్చావేంటి, అందరూ నిన్నే చూసేలా బుట్టబొమ్మలా ఉండాలి అని పైకి అంటూనే నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు కాబట్టి పెళ్లి కూతురులా ఉండాలి అని అనుకుంటుంది. అనంతరం పల్లవి శ్రేలను పిలిచి ప్రణతిని రెడీ చేయండి అని అంటుంది. ఆ మాటతో పల్లవి పెళ్లి వాళ్ళకి నచ్చేలా రెడీ చేయమని అర్థమైంది అత్తయ్య అని అనుకుంటుంది. ప్రణతి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా రాజేంద్ర, కమల్ వెళ్ళమని అంటారు. దానితో ప్రణతి పల్లవితో పాటు వెళ్తుంది. ఇంతకీ అన్నా వదినలు ఎక్కడా అని కమల్ అడిగితే వాళ్ళిద్దరూ షాపింగ్కి వెళ్ళారు, వెనుక వస్తున్నారు అని అంటాడు రాజేంద్ర. దానితో పార్వతి వాళ్ళిద్దరూ కలిసి షాపింగ్కి వెళ్ళడం ఏంటి చచ్చా అని రగిలిపోతుంది. షాపింగ్కి వెళ్ళిన అవరిని ఇద్దరు అక్కతయ్యలు వెంబడిస్తారు. మేం మీ పక్క వీధిలోనే ఉంటున్నాం, మొగుడు లేకుండా ఒంటరిగా ఉంటున్నావంట కదా, ఈ వయసులో మగతోడు లేకపోతే చాలా కష్టం, నీలాంటి అందమైన ఆడవాళ్ళకి ఇంకా కష్టం, మొగుడు లేకపోతే ఫీలింగ్స్ లేకుండా పోవు కదా, మాతో డీలింగ్ సెట్ చేసుకుంటే ఫీలింగ్స్ వాటంతటా అవే వస్తాయి అని అంటారు. దానితో అవని ఏం కూసారా అంటూ లాగిపెట్టి కొట్టబోతుంది. వాళ్ళు అవని చేయి పట్టుకుని బలవంతం చేయబోతూ ఉంటారు. ఇంతలో అక్షయ్ వచ్చి వాళ్ళ తుక్కు రేగొడతాడు. వాళ్ళని తరిమి కొడతాడు. నా భార్య చేయి పట్టుకుంటావురా, నా భార్య చేయి పట్టుకుంటావా, ఆడపిల్లల్ని ఏడిపిస్తారా అంటూ ఉరికించి కొడతాడు. చెప్పు తీసుకుని పళ్ళు రాలే వరకు కొడతాడు. దెబ్బకి అక్కడి నుంచి పారిపోతాడు రౌడీ వెధవలు. ఆ తర్వాత అవని దగ్గరికి వచ్చి పద వెళ్దాం అని అంటాడు అక్షయ్. అది చూసిన అవనికి భర్తపై ప్రేమ రెట్టింపు అవుతుంది. పర్లేదే, మీకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట, నన్ను మీ భార్యగా యాక్సెప్ట్ చేయకపోయినా నన్ను ఎవరైనా ఏమైనా అంటే తట్టుకోలేరన్నమాట అని అంటుంది. తాళి కట్టిన మీ భార్యని అనే ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట అని అవని అంటే, భార్యగా కాదు నీ ప్లేస్లో ఎవరున్నా ఇలాగే స్పందిస్తా, నువ్వు ఎక్కువ ఊహించుకోకు అని అంటాడు అక్షయ్. ఆ మాటతో అవని ఎందుకు ఊహించుకోకూడదు, నా భర్తలో హీరోయిజం చూసిన తర్వాత భార్యగా నా ఫీలింగ్స్ ఇలాగే ఉంటాయని అక్షయ్ని కన్నార్పకుండా చూస్తూ ఉంటుంది. దాంతో అక్షయ్ ఏంటి అలా చూస్తున్నావు అని అంటాడు. దానితో అవని రౌడీలను కుట్టే దమ్ము ధైర్యం ఉంది, దానితో పాటు కాస్త తెలివి కూడా ఉంటే బాగుండేది అని అంటుంది. అంటే నేను తెలివిలేసి సన్నాసిలా కనిపిస్తున్నానా అని అంటాడు. ఆ మాటతో అవని మీరు వాళ్ళను కుట్టారు, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు నా వెంట పడాలని గ్యారంటీ ఏంటి, అదే మీరు వాళ్ళను కొట్టకుండా ఒరే బెదవల్లారా ఇంకోసారి నా భార్య జోలికి రావద్దు అని ఒక్క మాట చెప్పి ఉంటే ఇంకెప్పుడు వాళ్ళు నా వెంట పడేవారు కాదు, ఆ మాత్రం తెలివి కూడా లేదు మీకు అని అంటుంది. దానితో అక్షయ్ నీ తెలివితేటలను నీ దగ్గరే పెట్టుకో, పద వెళ్దాం అని అంటాడు. పదండి, హ్యాపీగా మిమ్మల్ని పట్టుకుని వెనక కూర్చోవచ్చన్నమాట, పదండి అంటూ బైక్ ఎక్కేసి అక్షయ్ని పట్టుకుని మళ్ళీ ఓ సాంగ్ వేసుకుంటుంది అవని. ఇక రాజేంద్రకి కాఫీ ఇచ్చేయి కాకా పట్టబోతుంది పార్వతి. కాఫీ తీసుకోవడానికి రాజేంద్ర ఆలోచిస్తూ ఉండగా, మీరు నా చేతి కాఫీ తాగి చాలా రోజులైంది, ఇలాంటి సంతోషాలను
దూరం చేయొద్దు అని అంటుంది. దానితో రాజేంద్ర దానికి కారణం నేను కాదు అని అంటాడు. అంటే కారణం నేనని చెప్తున్నారా అని అంటుంది పార్వతి. కాఫీ కోసం ఇంత ఆలోచిస్తున్నావు, ఒక భర్తకి భార్య దూరంగా ఉంటే ఎంత బాధగా ఉంటుందో ఆలోచించావా అని అంటాడు రాజేంద్ర. మీరు అవని గురించే కదా మాట్లాడుతున్నది, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. అయినా మీరు ఇక్కడికి వచ్చింది జరగబోయిన వాటి గురించి కాదు. ఈరోజు మన షష్ఠి పూర్తి, సంతోషంగా ఉండండి అని అంటుంది పార్వతి. ఇక కమల్ వచ్చి కాఫీ నాన్నకు మాత్రమేనా, నీకు లేదా అంటూ ఒకే కాఫీని పంచుకుని తాగేట్టు చేస్తారు. ఇంతలో చక్రధర్ ఎంట్రీ ఇచ్చి ఈ ఫంక్షన్లో నా ప్లాన్ని వర్కౌట్ చేస్తా అని అనుకుంటూ వస్తాడు. ఇక భరత్ ఆరాధ్యతో ఆడుకుంటూ చక్రధర్ కంటపడతాడు. భరత్ వైపు కోపంగా చూస్తాడు చక్రధర్. భరత్ వీడితో మనకెందుకులే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో కమల్ శ్రీకర్లు వచ్చి చక్రధర్ని నువ్వెందుకు వచ్చావు అని అడుగుతారు. పిలవని పేరంటానికి రావడం నాకేం సరదా కాదు, మీ అమ్మ పిలిచారు వచ్చాను అని అంటాడు చక్రధర్. ఆ మాటను విన్న పల్లవి మా డాడీని మర్యాదగా పలకరించకుండా ఎందుకు వచ్చావు అని అడుగుతారు అని అంటుంది. నువ్వు మా ఇంటికి వచ్చిన ప్రతిసారి గొడవే అవుతుంది అని కమల్ అంటే ఫంక్షన్ జరగకుండానే వీళ్ళు గొడవ పడేట్లు ఉన్నారే అంటూ వెళ్ళి పార్వతికి ముడిపెట్టేస్తుంది పల్లవి. సో ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.